शुभ दोपहर बच्चों। मेरा नाम सुरेश है। मैं अभी पाटन हेतु 10वीं कक्षा के छात्रों के लिए पाटन हेतु के बारे में बताना चाहता हूँ। पाटन हेतु का नाम है कि यह रास्ता कहा जाता है। यह का मतलब दिस, ई। रास्ता का मतलब दारी। कहा का मतलब वेर, ఎక్కడికి, जाता है गोइंग, వెళ్తుంది। यह रास्ता कहा जाता है। ఈ దారి ఎక్కడకు వెళ్తుంది। రాస్తా అనొచ్చు, లేదంటే మార్గం అని అనొచ్చు। पहला दृश्य, మొట్టమొదటి దృశ్యం నాటక గృహ का दृश्य। ఇక్కడ రంగస్థలం అనేది కనిపిస్తుంది దృశ్యం। మంచ్ పర్ నాని और నవాసా నవాసి हैं। స్టేజ్ మీద అమ్మమ్మ, మనోడు, మనోరాలు కూర్చున్నారు। నాని అంటే అమ్మమ్మ, నవాసా అంటే మనోడు, నవాసి అంటే మనోరాలు। नानी आंगन में बैठी हुई है। నాని అమ్మమ్మ ఆంగన్ మే बैठी हुई है। వాకిట్లో కూర్చుని ఉంది। आकाश में तारे चमक रहे हैं। आकाश में ఆకాశంలో तारे నక్షత్రాలు चमक रहे हैं మెరుస్తూ ఉన్నాయి। मोना और गोलू कहानी सुनाने के लिए नानी से जिद कर रहे हैं। मोना और गोलू, मोना మరియు గోలు कहानी सुनाने के लिए కథని చెప్పమని వినడం కోసం నాని से जिद कर रहे हैं అమ్మమ్మని మొండిగా అడుగుతున్నారు। మోనా, నాని నాని ఏ కహాని సునావోనా। అమ్మమ్మ ఒక కథ చెప్పచ్చు కదా। గోలు, నాని को मनाने के स्वर में हाँ नानी कहो ना। అమ్మమ్మని చెప్పమని అడుగుతున్నాడు। ఒక కథ చెప్పచ్చు కదా అమ్మమ్మ అని అడుగుతున్నాడు నాని। అప్పుడు అమ్మమ్మ చెప్తుంది, తో తుమ్ దోనో నహీ మానోగే। నేను ఇప్పుడు కథ చెప్పకపోతే మీరిద్దరూ ఊరుకునేలా లేరు। అచ్చా సునాతి హూ, సునో, సరే వినండి అని అమ్మమ్మ చెప్తుంది। ఏ క్షణ్ టహర్కర్ నాని కహతీ హై। ఏ క్షణ్ ఒక క్షణం, టహర్కర్ ఆగి, నాని కహతీ హై అమ్మమ్మ చెప్తుంది। బహుత్ పురానీ బాత్ హై, చాలా పూర్వం, పురాణీ బాత్ హై అంటే చాలా పాత మాట, పూర్వమైనటువంటి విషయం ఇది। ఉజ్జయిన్ నామక్ ఏక్ నగర్ థా, ఉజ్జయిన్ అనే పేరు కలిగినటువంటి ఒక నగరం ఉంది। మోనా, అప్పుడు మోనా మాట్లాడుతున్న తర్వాత వహతో ఆజ్ బీ హై, అది ఇప్పుడు కూడా ఉంది। నాని, కహా హై బతలాతో, ఎక్కడ ఉంది చెప్పు అందా నా అమ్మమ్మ। మోనా, ఇప్పుడు మోనా అంటున్నాడు, మధ్యప్రదేశ్ మే, మధ్యప్రదేశ్లో ఉంది అమ్మమ్మ అని మోనా చెప్తుంది। గోలు, ఇప్పుడు గోలు అంటున్నాడు, హా నాని ఉజ్జయిన్ నామక ఏక్ నగర్ తా, ఫిర్। హా అవును నాని అమ్మమ్మ, ఉజ్జయిన్ నామక ఏక్ నగర్ తా, ఉజ్జయిని అనే నగరం ఉంది। ఫిర్ తర్వాత, ఇప్పుడు నాని అంటుంది, రాజా భోజ్ వహాక రాజా థా, రాజు అయినటువంటి భోజ మహారాజు ఉజ్జయిని నగరానికి రాజు। మోనా, ఇప్పుడు మోనా అడుగుతుంది, మేరీ కితాబ్ మే లిఖా హై నాని कि वह बहुत बड़ा विद्वान था। मेरी किताब में, నా పుస్తకంలో లిఖా హై నాని రాయబడింది అమ్మమ్మ, కి ఏంటంటే వహ్ బహుత్ బడా విద్వాన్ థా, అతడు చాలా గొప్ప పండితుడు। విద్వాన్ కా మతలబ్ హై కి పండితుడు। उसके दरबार में एक कवि रहता था। उसके दरबार में భోజ మహారాజు యొక్క దర్బార్లో ఏక్ కవి रहता था, ఒక కవి ఉంటాడు। నామ్ థా ఉస్కా మాఘ్, అతని పేరు మాఘ్। గోలు, ఇప్పుడు గోలు అంటున్నాడు, నానీకో కహ్నే దోనా, అమ్మమ్మని చెప్పనిస్తావా। కితాబ్ కి బాత్ బాద్ మే పఢ్ లేనా, పుస్తకంలో ఉన్న విషయం గురించి తర్వాత చదవచ్చు। నాని ఆగే, అమ్మమ్మ తర్వాత అని అంటున్నాడు। ఇప్పుడు నాని అమ్మమ్మ చెప్తుంది, రాజా భోజ్ ప్రజా కా సుఖ్ దుఃఖ్ జాన్నే కే లియే भेष बदलकर रात में घूमा करता था। రాజా భోజ్, రాజు అయినటువంటి భోజ మహారాజు ప్రజాక సుఖ్ దుఃఖ్ జాన్నే కే లియే, ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడం కోసం భేష్ బదల్కర్, అతని యొక్క వేషాన్ని మార్చుకొని, రూపాన్ని మార్చుకొని, రాత్ మే ఘూమా కర్తా థా, రాత్రి తిరగడం మొదలుపెట్టాడు। గోలు, ఇప్పుడు గోలు అంటున్నాడు, భేష్ బదల్కర్ కాహే నాని, వేషం మార్చుకుని ఎందుకు వెళ్ళారమ్మమ్మ అని అడిగాడు నాని। ఇప్పుడు అమ్మమ్మ చెప్తుంది, తాకి కోయి పెహచాన్ నాలే, ఎవరు కూడా గుర్తు పట్టకుండా ఉండడం కోసం వెళ్ళారు అలా। ఉస్కే సాత్ కవి మాఘ్ భీ రెహతా తా,
ఆయనతో పాటు భోజ మహారాజుతో పాటు కవి అయినటువంటి మాఘ్ కూడా వెళ్ళాడు. एक रात प्रजा का सुख दुख जानने के लिए दोनों महल से निकले. एक रात ఒక రోజు రాత్రి ప్రజా కా సుఖ్ దుఃఖ్ జాన్నే కే లియే ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం దోనో మెహల్ సే నికలే ఇద్దరు కూడా మహల్ నుంచి వెళ్ళారు. దూసరా దృశ్యం, రెండో దృశ్యం. మొదటి దృశ్యంలో మనకి ముగ్గురు పేర్లు వచ్చినాయి, 3 క్యారెక్టర్స్. ఒకటి నాని, ఇంకొకటి నవాస, ఇంకొకటి నవాసి. ఇక్కడ రెండవ దృశ్యంలోకి వచ్చేసరికి ఇక్కడ కూడా 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. భోజ మహారాజు, అలాగే కవి మాఘ్, ఇంకొకటి లకడ్హారిన్. లకడ్హారిన్ అంటే పుల్లలు ఏరుకునే అమ్మాయి. మంచ్ పర్ అంధేరా హోతా హై, స్టేజ్ మీద చీకటి అలుముకుంది. दौड़ रहे घोड़ों की टापों की ध्वनि समीप से दूर जाती है. दौड़ रहे घोड़ों की टापों की అంటే దౌడ్న అంటే పరిగెట్టడం, పరిగెడుతూ ఉన్నటువంటి ఘోడం అంటే గుర్రాల యొక్క టాపోం అంటే అది పరిగెడుతూ ఉన్నటువంటి సమయంలో కాళ్ళ నుంచి వచ్చేటువంటి శబ్దాన్ని టాపోం అంటారు. ఆ యొక్క ధ్వని దగ్గర నుంచి దూరంగా వెళ్తూ ఉంది. మాఘ్, ఇప్పుడు మాఘ్ కవి అంటున్నాడు, महाराज लगता है हम रास्ता भूल गए हैं. ఓ మహారాజా, మనం దారి మరిచిపోయామేమో అని అనిపిస్తుంది. ఇస్ జంగల్ మే హమ్ భటక్ గయే హై. ఇస్ జంగల్ మే, ఈ అడవిలో మనము భటక్ గయే హై, దారి తప్పిపోయాము. భోజ్ మహారాజ్ అంటున్నాడు ఇప్పుడు, తుమ్ ఠీక్ కహతే హో కవి, నువ్వు చాలా చక్కగా చెప్పావు కవి. हम मुसीबत में फंस गए हैं, మనం కష్టాల్లో పడ్డాము. మాఘ కవి, इस प्रकार हम कब तक भटकते रहेंगे, ఈ విధంగా ఎంతసేపటి వరకు ఇక్కడ ఉండాలి మనం దారి తప్పిపోయి అంటున్నాడు మాఘ కవి. ఇప్పుడు భోజ్, జబ్ తక్ సవేరా నహీ హో జాతా, ఎప్పటి వరకు అయితే ఉదయం అవ్వకుండా ఉంటుందో అప్పటి వరకు ఇక్కడే ఉండాలి అని అంటాడు భోజ్ మహారాజు. ఇప్పుడు మాఘ్, लेकिन यह रात तो खत्म होने का नाम ही नहीं ले रही है. కానీ ఈ రాత్రి ఇప్పుడప్పుడే తెల్లవారేలాగా లేదు, ఈ రాత్రి అయ్యేలా లేదని అంటున్నాడు భోజ్. ఇప్పుడు భోజ్ మహారాజు, సంకట్ కి ఘడి లంబీ ప్రతీత్ హోతీ హై, ఏదైనా కష్టం వచ్చినటువంటి సమయంలో ఈ టైం అనేది, ఘడి కా మతలబ్ హై కి సమయం, టైం అనేది తొందరగా అవ్వదు. బతా సక్తే హో రాత్ ఔర్ కితనీ బాకీ హై, నువ్వు నాకు చెప్పగలవా మాఘ్ కవి, రాత్రి ఇంకా ఎంతసేపు ఉంటుందో అని అన్నాడు భోజ్ మహారాజు. మాఘ్, బస్ సబేరా హోనే హీ వాలా హై, రాత్రి పూర్తయిపోతుంది మహారాజా, ఉదయం అవుతూ ఉంది. వహ్ దేఖియే, అక్కడ చూడండి. భృగ్ తారా బహుత్ ఊపర్ ఆ గయా హై. భృగ్ తారా కా మతలబ్ హై కి ధ్రువ నక్షత్రం, ధ్రువ నక్షత్రం పైకి వచ్చింది. వన్య పశుపక్షి బి జాగ్ చుకే హై, వన్య కా మతలబ్ హై కి అడవి, అడవిలో ఉన్నటువంటి పశువులు పక్షులన్నీ కూడా మేల్కుంటూ ఉన్నాయి. జాగ్నా కా మతలబ్ హై కి మేల్కోవడం. భోజ్, ఇప్పుడు భోజ్ అంటున్నాడు, తో హమ్ రాత్ భర్ కవి, అయితే రాత్రి గడిచిపోయినట్టేనా కవి అని అడిగాడు. మాఘ్, ఇప్పుడు మాఘ్ అంటున్నాడు, అబ్ చింతా చూడే, ఇప్పుడు మీరు బాధను వదిలేయండి. యహా దేఖియే, ఇక్కడ చూడండి. పూరబ్ దిశ పసర్ రహీ హై, పూరబ్ దిశ కా మతలబ్ హై కి తూర్పు దిశ, తూర్పు దిశను చూడండి. సూర్యోదయ్ హో రహా హై, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ప్రకాశ్ ఫైల్ రహా హై, మొత్తం అంతా కూడా ప్రకాశం అంటే వెలుగు అనేది వ్యాపిస్తూ ఉంది. భోజ్, ఇప్పుడు భోజ్ మహారాజ్ అంటున్నాడు, वह तो है लेकिन यहाँ तो कोई दिखाई भी नहीं देता जिससे उज्जैन जाने का मार्ग पूछा जाए. वह तो है, ఎవరైనా వస్తే బాగుండు. లేకిన్, కానీ, యహా తో కోయి దిఖాయి భీ నహీ దేతా, ఇక్కడ ఎవ్వరు కూడా కనిపించడం లేదు. జిస్సే ఉజ్జయిన్ జానే కా మార్గ్ పూచా జాయే, ఎవరైనా కనిపిస్తే మార్గం అడుగుదామన్నా కూడా ఇక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు.